So my dear friends, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తెలంగాణలో రిలీజ్ చేసిండ్రు. చాలా మందికి మంచి మార్క్స్ వచ్చి వాటితో సాటిస్ఫై అయిన వాళ్ళేమో ఎప్సెట్ అని బిట్ సెట్ అని అవి ప్రిపేర్ అవుతున్నారు. అయితే కొద్దిమంది అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయ్యారు, కొద్దిమందికి మార్క్స్ తక్కువ వచ్చాయి. వాటి యొక్క రూల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. May 13th నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి మార్నింగ్, ఇంటర్ సెకండ్ ఇయర్కి ఆఫ్టర్నూన్ జరుగుతుంది. ఒకే రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జరుగుతుంది. 13th, 14th, 15th, 16th, 18th, 19th ఉన్నాయి. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే బాటనీ, జువాలజీ, ఇలా షెడ్యూల్ ఉంది. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. మీకు రూల్స్ చెప్తా చూడండి. ఏంటి అని అంటే, కొద్దిమంది స్టూడెంట్స్కి ఇంప్రూవ్మెంట్ రాస్తే సార్ మాకు ఒకవేళ పొరపాటున తక్కువ వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ ఇయర్ అన్ని పాస్ అయిపోయారు, ఎక్కువ మార్క్స్ కోసం ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు, తక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏది కన్సిడర్ చేస్తారు అంటే మీకు ఫస్ట్ వచ్చిన ఎక్కువ మార్క్స్నే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఎక్కువ మార్క్స్నే కన్సిడర్ చేస్తారు. అదొక ఇంపార్టెంట్ రూల్. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైనా స్టూడెంట్ ఫెయిల్ అయితే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫెయిల్ అయినంటే ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఓన్లీ సప్లిమెంటరీ ఉంటుంది. అయితే కొద్దిమంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, సార్ నేను పాస్ అయినా నాకు ఎక్కువ మార్కులు కావాలి, 75% మార్క్స్ కావాలి సెకండ్ ఇయర్లో, లేకుంటే ఐఐటి ఎన్ఐటి సీట్ రావట్లేదు, ఇప్పుడు నేను ఎలా పెంచుకోవాలంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం సబ్జెక్ట్స్ రాయాల్సిందే. అన్ని సబ్జెక్టులు, ఒక సబ్జెక్ట్కి ఇంప్రూవ్మెంట్ రాయడానికి ఛాన్స్ ఉండదు, అన్ని సబ్జెక్ట్ రాయాలి. ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయినట్లే. లేదు మార్క్స్ పెరిగినాయి అంటే పెరిగిన మార్క్స్నే కన్సిడర్ చేస్తారు మై డియర్ స్టూడెంట్స్. సో అలా అనమాట. దీని గురించి ఫుల్ వీడియో ఉంటుంది, ఒక 7-8 minutes ఉంటుంది, కింద లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మన ఛానల్ ఫాలో అవుతుండండి, ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.